హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ ఫ్యామిలీ. మనం 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ మరియు వీడియోస్ అంటే ఆల్ లెసన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ టు తెలుగు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఆ టెక్స్టువల్ గ్రామర్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఆర్ విల్ ద డ్రీమర్ వేక్. ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అనే పోయం యొక్క సమ్మరీ, గ్లాసరీ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఈ పోయం సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. మీరు ఆ లింక్ ని ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ఈ ఫస్ట్ ఈ పోయం మీద ఒక క్లారిటీ అంటే వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ సమ్మరీ కానీ లేకపోతే గ్లాసరీ కానీ లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ కానీ వింటే మీకు ఇది ఎప్పటికీ మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుంటుంది అని నా నమ్మకం. ఓకే రైట్, మరి మనం స్టార్ట్ చేసుకుందాం. సో సమ్మరీ ఏంటంటే ద పోయం ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ రిటన్ బై మెడోరా షెవాలియర్ గివ్స్ us the true picture of several animals and birds on the verge of extinction. అంటే చాలా యానిమల్స్ లేకపోతే ప్లాంట్స్ అనేవి లేకపోతే ఎస్పెషల్ ఇక్కడ యానిమల్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. యానిమల్స్ అండ్ బర్డ్స్ అవి చాలా మట్టికి నాశనం అయిపోయినాయి, అంటే మనకు కనబడకుండా పోయినాయి, సజీవంగా లేవు, అది అంతరించిపోయినాయి. మరి అలాంటి ఒక టాపిక్ తీసుకుని మెడోరా షెవాలియర్ అనే పోయట్ ఇది చాలా చక్కగా రాయడం జరిగింది. ద క్వశ్చన్ ఈజ్ హూ దిస్ డ్రీమర్ ఈజ్. మరి మనకి మాట్లాడుకునే క్వశ్చన్ ఏంటంటే అసలు డ్రీమర్ ఎవరు? ఇట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ద డిటీరియోరేటింగ్ ద ఎన్విరాన్మెంట్ కండిషన్స్. అంటే మనిషి అంటే పక్కనున్న ఎన్విరాన్మెంట్ పాడైపోతున్నా, నాశనం అయిపోతున్నా పట్టించుకోకుండా నాశనం చేస్తూ తన సెల్ఫిష్నెస్ కోసం, తన లగ్జరీ కోసం అన్నిటి నాశనం చేస్తూ ఉన్న ఓ మనిషి, మరి అతను డ్రీమర్. సో ఇన్ హర్ పోయం మెడోరా షెవాలియర్ primarily focus on the present endangered species like tiger, polar bear, thrush, bird and whale. ఈ నాలుగిటి కోసం మరి ఈ పోయంలో మాట్లాడుకుందాం. She expressed how animals would become extinct if they are not protected. మరి యానిమల్స్ జంతువులు కానీ మనం కాపాడకపోతే అవి ఏ విధంగా అంతరించిపోతాయి అనేది చాలా క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ her approach it is very clear that we know the above mentioned species, but for the next generations that species will be dreamer wake species as they are few in number at present. If we do not protect the endangered species, it will be like our waving as we draw. మనం మునిగిపోతూ చేతులు ఊపుతున్నాం అనమాట. నేను హ్యాపీ బట్ యాక్చువల్గా మనం ఏంటంటే మనం మునిగిపోతూనే ఉన్నాం. మన మానవ జాతిని అంతరించిపోతూనే ఉంది. కారణం ఏంటంటే జంతువులు అంతరించిపోతుంది, కారణం ఏంటంటే పక్షులు అంతరించిపోతుంది. మరి అవన్నీ అంతరించిపోయినప్పుడు మన మనిషి కూడా ఏదో టైం అంతరించిపోతారు కదా, కంపల్సరీ కదా. సో ఇట్ విల్ బి అవర్ లాస్ట్ ట్రూ మూమెంట్. The point is clear that present day human beings did not wake up to respond to protect the endangered species even now by saying and did the dreamer wake. మరి ఇప్పటికైనా డ్రీమర్ లెగుస్తారు నిద్రలోంచి. ఓకే రైట్, సో అది మన సమ్మరీ. నెక్స్ట్ ప్లెయింటివ్ క్లాజరీలో కదా. ప్లెయింటివ్ అంటే సాడ్, నెక్స్ట్ గ్రోల్స్ అంటే మేక్ లో సౌండ్ ఇన్ ద థ్రోట్ యాజ్ అ సైన్ ఆఫ్ యాంగర్ అన్నట్టు. సో గ్రౌల్స్. నెక్స్ట్ రోమ్ అంటే తిరగడం, మూవ్ ఆర్ వాండర్ అండ్ ట్రావెల్. నెక్స్ట్ స్నఫుల్ అంటే టు బ్రీత్ నాయిస్లీ, ఆ విధంగా టు బ్రీత్ నాయిస్లీ స్నఫుల్. నెక్స్ట్ లేయర్, ఏ ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ లివ్. అంటే ఎక్కడైతే మనకు వైల్డ్ యానిమల్స్ ఉంటాయో దాని వల్ల లేయర్. గ్లీమింగ్ అంటే షైనింగ్ సాఫ్ట్లీ, అంటే ప్రకాశించు. నెక్స్ట్ గ్లేజియర్ అంటే ఏ లార్జ్ మాస్ ఆఫ్ ఐస్ which usually moves slowly down a mountain. ఒక పెద్ద ఐస్ అనేది మౌంటైన్ కింద దాన్ని కదులుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇంకా అక్కడ ఆ మంచు ఉండదు, వాటర్గా మారిపోతుంది. కబ్ అంటే ద యంగ్ వన్ ఆఫ్ ఎ బేర్ ఆర్ ఎ టైగర్. బేర్ పిల్ల కానీ లేకపోతే టైగర్ పిల్లని కానీ కబ్ అంట. వార్బుల్స్ అంటే టు సింగ్ విత్ ఎ హై కంటిన్యూస్ బట్ క్విక్లీ చేంజింగ్ సౌండ్. అంటే హైగా పాడడం బట్ సౌండ్ని మార్చుతూ పాడినానే వార్బుల్స్ అంటారు. అండ్ ఇక్కడ థ్రష్ అనే బర్డ్ కోసం చెప్తున్నాడు. యాక్చువల్గా థ్రష్
THRUSH థ్రష్ అనే బర్డ్ కోసం మనకి చెప్తాను. నెక్స్ట్ క్లచ్ అంటే గ్రిప్ ఆర్ హోల్డ్, పట్టుకోవడం, గ్రిప్ ఆర్ హోల్డ్. నెక్స్ట్ బర్త్ ఫిల్స్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ బర్త్ టు ఎ బేబీ. ఓకే, బర్త్ ఫిల్స్ అంటే ఒక బేబీని పుట్టించడం లేదా బేబీ పుట్టడం అనేది ఒక ప్రాసెస్. సాలమ్ అంటే వెరీ సీరియస్ అండ్ నాట్ హ్యాపీ. సాలమ్ అంటే వెరీ సీరియస్ అండ్ నాట్ హ్యాపీ. ఓకే రైట్, అవి మనకి గ్లోజరీ. మరి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మాట్లాడుకుందాం. కాంప్రహెన్షన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై డస్ ద పోయిట్ సే దట్ దీస్ కప్స్ కుడ్ బి ద లాస్ట్ వన్స్ ఎవర్ టు ఫ్రీలీ లీవ్ అండ్ రోమ్ అండ్ మేట్? మరి ఎందుకు పోయిట్ చెప్తా ఉన్నారు దీస్ కప్స్ అంటే పిల్లలు అనేవి ఎందుకు ఇవే లాస్ట్, ఇవే లాస్ట్గా తిరిగేవి, లాస్ట్గా ఆ మేట్ అంటే వేరే వాళ్ళతో కలిసేవి, ఇవే లాస్ట్, దీని తర్వాత ఇంక ఉండవు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ద టైగర్స్ ఆర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్. మరి అంతరించిపోయే జంతువుల్లో టైగర్ కూడా ఉంది. ఎందుకు? దీని రీజన్ ఏంటంటే డీఫారెస్టేషన్ ఇస్ విగరస్ డ్యూ టు ఇండిస్క్రిమినేట్ ఎఫర్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మరి మనుషులు చేసే పనుల వల్ల డీఫారెస్టేషన్ పెరిగిపోయింది, అంటే అడవులను తగ్గిపోయింది. ఇన్ దిస్ వే ద హెబిటేట్ ఆఫ్ టైగర్స్ ఇస్ రెడ్యూస్. అందువల్ల అడవులు తగ్గిపోవడం ద్వారా యొక్క టైగర్స్ యొక్క జీవితం లేదా టైగర్స్ అనేవి కూడా తగ్గిపోయింది. ఈజ్ రెడ్యూస్డ్ అండ్ ద మాసివ్ పోచింగ్ ఇన్ ద పాస్ట్ 2 years హ్యాస్ వైప్డ్ అవుట్ ద ఎంటైర్ టైగర్ పాపులేషన్. ఓకే, దీనివల్ల కూడా టైగర్ పాపులేషన్ బాగా తగ్గిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ లైక్ ఒక ఇదే కానీ కంటిన్యూ అయితే సటన్లీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ టైగర్స్. ఖచ్చితంగా టైగర్స్ అనేవి నాశనం అవ్వడం జరుగుతాయి. దస్ ద పాయింట్ సేస్ దట్ దీస్ కప్స్ కుడ్ బి ద లాస్ట్ వన్స్ ఎవర్ టు ఫ్రీలీ లివ్ అండ్ టు రోమ్ అండ్ మేట్. మరి అందువల్ల ఇప్పుడుండే కప్స్ ఏవైతే ఉన్నాయో ఇవే లాస్ట్ అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్, షీ వెయిట్స్ ఫర్ ఆల్ ద లైఫ్ షీఈస్ మేకింగ్. వాట్ ఈస్ ద పాయింట్ కన్వే త్రూ దిస్ లైఫ్? షీ వెయిట్స్ ఫర్ ఆల్ ద లైఫ్ షీఈస్ మేకింగ్ అంటే తన జీవితాంతం కూడా వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు? అసలు మనకి ఏం చెప్పాలనుకున్నాడు అంటే డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ ద స్నో మౌంటైన్స్ ఆర్ మెల్టింగ్. ఈ యొక్క ఉష్ణోగ్రత పెరగడం ద్వారా ఇక పర్వతాలు అనేవి కరిగిపోతున్నాయి, అంటే మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. రాదర్ దాన్ ద నార్మల్ లెవెల్, అంటే జనరల్ కరుగుతూ ఉంటాయి కానీ దానికన్నా ఎక్కువగా కరుగుతున్నాయి. ఓకేనా, ఎక్కువగా కరుగుతుంది. ద వైట్ బేర్ సర్వైవ్స్ ఇన్ ద గ్లీమింగ్ స్నో. అంటే వైట్ బేర్ అనేది అదేమవుతుందంటే ఎక్కడైతే మంచు ఉందో అక్కడ మాత్రం సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో ద వైట్ బేర్ స్నఫుల్స్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అంటే ఎందుకంటే మంచంతా కరిగిపోతే ఇక బేర్ ఎక్కడ బతకగలదు? బతకడం ఛాన్స్ లేదు కదా. మంచు ఉంటేనే అది బతకగలదు, కానీ మంచు లేదు కాబట్టి అది బతికే ఛాన్స్ లేదు. సో ద పాయింట్ కన్వేస్ త్రూ దిస్ లైన్. మరి దీని ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే ద వైట్ బేర్ ఈజ్ ఆల్సో ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ యాజ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ డిగ్రేడింగ్. మరి వైట్ బేర్ అనేది కూడా అంతరించిపోయే జంతువుల లిస్ట్లో ఉంది. ఓకే అని చెప్తూ అండ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ డిగ్రేడింగ్ యాజ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ డిగ్రేడింగ్. ఎందుకంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది తగ్గిపోతుంది, నేచర్ అనేది కరిగిపోతుంది, గ్రీనరీ అనేది పోతుంది, డిగ్రేడేషన్ జరుగుతుంది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంది. మరి ఇన్నటి వల్ల ద వైట్ బేర్ వెయిట్స్ ఫర్ ఆల్ ద లైఫ్ షీఈస్ మేకింగ్ ఫర్ ద రిహాబిలిటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే చివరి వరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. మరి ఎన్విరాన్మెంట్ నార్మల్ పొజిషన్కి వెళ్తుందా, లేదా మళ్ళీ ఆ స్నో అనేది కరగకుండా అలా ఉంటుందా గ్లేజియర్ అనేది చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, వై డస్ ద థ్రష్ వీవ్ హెర్ నెస్ట్? మరి థ్రష్ బర్డ్ అనేది తన నెస్ట్ అని తనే ఎందుకు కట్టుకుంటుంది? ద రీజన్ ఏంటంటే షీ వీవ్స్ హెర్ నెస్ట్ టు హోల్డ్ హెర్ క్లచ్. అంటే అది గట్టిగా పట్టుకొని ఉండడానికి అది నెట్ని తయారు చేసుకుంటుంది అన్నమాట. అంటే ఎందుకు పట్టుకొని ఉండాలి, ఎందుకు అది పట్టుకొని ఉంటుంది? రీజన్ ఏంటంటే యాక్చువల్ మనకి స్టోరీలో నేను పోయంలో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకోసం ద రీజన్ ఏంటంటే యాక్చువల్గా అది వేరే వేరే బర్డ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఎదురు చూస్తున్న క్రమంలో ఇది ఒక గూడుని తయారు చేసుకుంటుంది. గూడుని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ గూడు ఉంది, నువ్వు రావచ్చు అనేది సిగ్నల్ అనమాట. ఓకే, అందువల్ల అది అలా వేలాడుతూ ఉంటుంది గూడుని పట్టుకుని. నెక్స్ట్, ద చైల్డ్ కుడ్ సింగ్ ద ఫైనల్ వేల్ సాంగ్ సేస్ ద పోయిట్. వై డస్ షీ సేస్ సో? ఒక చైల్డ్ అనేది ఫైనల్ వేల్ సాంగ్ పాడచ్చు. ఎందుకు అలా చెప్పాడు అంటే
Waste from our homes and factories are dumped into rivers, lakes and seas, causing water pollution. మరి ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇవన్నీ మనం ఎక్కడ పడేస్తున్నాం? ఫ్యాక్టరీస్లో ఉన్న వేస్ట్ ఎక్కడ పడేస్తున్నాం? రివర్స్లోని, లేక్స్లోని, సీస్లోని, ఇవన్నీ నదుల్లోని, సముద్రంలో కూడా పడేస్తున్నాం. అందువల్ల ఏమవుతుంది? వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. దిస్ ఎఫెక్ట్స్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివింగ్ ఇన్ ద వాటర్. మరి దీనివల్ల ఈ యొక్క వాటర్ అనేది బాగా ఎఫెక్ట్ అయింది. ఇన్ దిస్ వే డీప్ ఇన్ ఓషన్ సౌత్ ద వేల్ బికేమ్ వన్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పీసీస్. అందువల్ల సౌత్ దక్షిణాదిలో ఉన్న సముద్రాల్లో లేకపోతే సముద్రాలన్నింటిలో కూడా ఇక వేల్ బతుకు అనేది అది కూడా ఎండేంజర్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అది కూడా త్వరలో అంతరించిపోయింది. దేర్ ప్రెజెంట్ స్టాటస్ ఈజ్ నియర్ టు ఎక్స్టింక్షన్. అవి కూడా ఆల్మోస్ట్ అంత దగ్గరగా ఉన్నాయి అంతరించిపోవడం. సో ద పాయింట్ సెడ్ దట్ ద చైల్డ్ కుడ్ సింగ్ ద ఫైనల్ వేల్ సాంగ్. ఓకే, నెక్స్ట్ ద పాయింట్ సేస్ దిస్ కుడ్ బి అవర్ లాస్ట్ ట్రూ మూమెంట్, లాస్ట్ స్టాంజా. ఈజ్ ఇట్ ట్రూ? ఇన్ వాట్ వే? ఓకే, ఇది ఇప్పుడు మనం ఉండేదే నిజమైన ఒక మూమెంట్. నిజంగా మనం అన్ని మనం చూడగలుగుతున్నాం, ఎంజాయ్ చేయగలుగుతున్నాం. మరి ఇదే ఆ లాస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ అని ఎందుకు అర్థం? నిజమా? అంటే తర్వాత జనరేషన్ చూడవా అనేది క్వశ్చన్ మార్క్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, నిజమే. అన్లెస్ వి అప్రోచ్ ద పాయింట్స్ వ్యూ దిస్ మే బి అవర్ లాస్ట్ బ్రైట్ న్యూ వరల్డ్ బర్త్. అంటే మన పాయింట్ ఏ విధంగా అయితే ఈ పోయిం ఎక్స్ప్లెయిన్ చేశాడో తన దృష్టితో కానీ మనం చూడగలిగితే ఎస్, ఇప్పుడు ఏదైతే పుడుతున్నాయో అవే లాస్ట్. ఓకే, సో దిస్ మే బి అవర్ వేవింగ్ యాజ్ విత్డ్రాన్ బికాస్ ఓన్లీ ఫ్యూ స్పీసీస్ ఆర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అట్ ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు మాత్రం కొన్ని స్పీసీస్ అయితే అంతరించిపోయే లిస్ట్లో ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ దిస్ డీగ్రేడింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కంటిన్యూస్, మరి ఈ విధమైన డీగ్రేడేషన్ అంటే అడవులు నాశనం చేయడం, చెట్లు నాశనం చేయడం ఇలాంటివి కానీ జరిగితే మెనీ స్పీసీస్ విల్ బికమ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎండేంజర్డ్ స్పీసీస్ మైట్ హ్యావ్ బీన్ ఎక్స్టింక్ట్ లైక్ డైనోసార్స్. ఇదే కానీ కంటిన్యూ అయితే మరి అవి కూడా ఎండేంజర్డ్ స్పీసీస్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి, అంతరించిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు డైనోసార్ ఉండేది అని మనం చెప్పుకుంటున్నాం, ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు చెప్పుకున్నాం ఒకప్పుడు ఉండేది అని. అలాగే తర్వాత జనరేషన్ కూడా చెప్పుకుంటారు అనమాట. ఒకప్పుడు పుల్లు ఉండేవంట, ఒకప్పుడు వేల్స్ ఉండేవంట, ఒకప్పుడు థ్రష్ బర్డ్ ఉండేదంట, ఒకప్పుడు బేర్ ఉండేవంట అని చెప్పుకుంటారు. సో దిస్ కుడ్ బి అవర్ లాస్ట్ మూమెంట్ టు నో ద ట్రూత్ రిగార్డింగ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, వాట్ డూ యూ థింక్ ద పోయం ఈజ్ అబౌట్? అసలు పోయం అనేది దేనికోసం మనం మాట్లాడుకుందాం. ద పోయం ఈజ్ ఫోర్ షాడోడ్ ద హజార్డ్స్ ఫేస్డ్ బై ద ఫానా of four different habitat like terrestrial, water, air and polar regions due to humans indiscriminate activities in degrading the environment and how some species had come into endangered zone. మనకేంటంటే ఈ యొక్క ఎస్పెషల్లీ భూమి మీద కానీ, వాటర్ కానీ, గాలిలో కానీ, ఈ పోలార్ రీజియన్స్లో కానీ, ఈ వాటర్ ఇన్నట్లో కూడా ఈ యొక్క ఫ్లోరా అండ్ ఫోనా అంటే మనకి జంతువులు మరియు ఈ యొక్క మొక్కలు అనేవి నాశనం అయిపోతాయి. దాన్ని చాలా క్లియర్గా ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ డస్ ద గ్రాండ్ చైల్డ్ ఇన్ దిస్ పోయం సింబలైజ్? ఇక గ్రాండ్ చైల్డ్ అంటే ఎవరు అంటే ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ హ్యూమన్. ఓకే, మనం హ్యాపీ, బట్ మన తర్వాత జనరేషన్ పరిస్థితి చెప్పలేదు. నెక్స్ట్, హూ ఈస్ ద డ్రీమర్ హియర్, హూ ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు? ఇక డ్రీమర్ ఎవరు? డ్రీమర్ ఎవరు అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ద ప్రెసెంట్ డే ఆర్ ద డ్రీమర్స్. దే ఆర్ అపథెటిక్ అండ్ డోంట్ బాదర్ అబౌట్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్. మనం దేన్ని పట్టించుకో, పోతే పోనే తర్వాత వాళ్ళు కదా అనుకునేది అని మనం వదిలేస్తూ ఉంటాం. ఓకే, సో ఇదండి మనకి ఆర్ ద డ్రీమర్ అవేక్ అనే పోయంలో ఉన్న గ్లోజరీ మరియు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెల్ విషర్స్ అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీవన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే చిన్న హెల్ప్, నా వేరే ఛానల్ సులక్షమ అనే ఛానల్ కూడా ఉంది, దయచేసి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ అప్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.